అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మొగలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్. సంఘటనా స్థలంలోనే 8 మంది మృతి, మరికొందరి పరిస్థితి విషమం. బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. 13 మంది పేకాట రాయులు అరెస్ట్. 13.81 లక్షల నగదు స్వాధీనం. 20 ద్విచక్ర వాహనాలను అదుపులో తీసుకున్న పోలీసులు. విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 3 లారీల నిత్యావసర సరుకులను మదనపల్లి నుంచి తీసుకువెళ్లిన తెలుగు తమ్ముళ్లు. ప్రభుత్వం పంపిణీ చేసిన 3 ఎకరాల సాగు భూమిని కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసిన రెడ్డివారిపల్లి పంచాయతీ జగంపల్లికి చెందిన శాంతయ్య రమణయ్య కుటుంబీకులు. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో గత 10 రోజుల క్రితం బొడమేరు పొంగడంతో ఉప్పొంగిన వరదల కారణంగా నీట మునిగిన కాలనీలలో తీవ్రంగా నష్టపోయిన విజయవాడ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు 3 లారీలలో నిత్యావసర సరుకులు కూరగాయలను విజయవాడకు తరలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం సింగ్ నగర్, నందమూరి నగర్, రాధానగర్, బాంబే కాలనీ, రాయనపాడు, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పాయకాపురం, హుడా కాలనీ, కండ్రిగా కాలనీలోని వరద బాధితులకు స్వయంగా ఇంటింటికి బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పంపు ప్రాంతంలోని ప్రజలు ఆదుకునేందుకు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకు అందజేసినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మదనపల్లి తెలుగుదేశం నాయకులు విద్యాసాగర్, మార్పురి గాంధీ, అడ్వకేట్ గణపతి నాయుడు, బాలస్వామి పాల్గొన్నారు. దాదాపు 3 లోడ్లు కాయలు తీసుకుని వచ్చాము, నిత్యావసర వస్తువులు తీసుకొచ్చాము, కూరగాయలు తేవడం జరిగింది. ఇవన్నీ దాదాపు ఇక్కడ ఏదైతే సెంట్రల్ మన విజయవాడ సెంట్రల్ ప్రాసెస్ అక్కడ పంచడం జరిగింది. అదే కాకుండా కూరగాయలు ఇచ్చాము, టమాటా ఇచ్చాము, టమాటా అంతా ఇస్తున్నాము. ఇంకా కొద్ది కాలనీస్లో కూడా మార్నింగ్ అంతా ఇచ్చాము. కొన్ని అపార్ట్మెంట్స్లో ఇచ్చాము. అంటే BPL కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. పూర్తి సింగ్ నగర్ ఇన్నర్ ఏరియా ఇప్పుడు ఇంకా ఒక దాదాపు 300-400 ఉన్నాయి. ఇంకా ఆ ఏరియాలో పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్న ఈ వరదకు ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి చేతినంతా మేము సహాయం చేయడం జరిగింది. చాలామంది తీసుకున్నారు, చాలామంది చేతులాంటి తీసుకోలేకపోయారు, మరణించాలా. కాకపోతే మేము అందరికీ ఇవ్వాలని ప్రయత్నించాము. కాకపోతే మనుషులు ఆశ ఎట్లు ఉన్నదంటే ఒకరికొకరు వదులుకునే పరిస్థితులు లేరు. కాకపోతే ఇంకా బాగా చేశాము. ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా ఆ కాలనీస్ ఏదో నిన్న మాట ఇచ్చాము, ఆ కాలనీస్ అంతా ఇచ్చేస్తాము. ఇప్పుడు ఇంకా కొంచెం కొన్ని టమాటా అంతా ఇస్తున్నారు. ఇంకా మిగతా కూడా కంప్లీట్ చేసి కొద్దిగా అది కూడా ఉన్నా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజు మా మసీదులో మన షాజహాన్ గారు నవాజ్ని మనకు మంచి సలహా చేసి మనం ఇలా స్థాపించాలా, ఒక పేదరికి సాయం చేయాలా, మనంతా మంచి జనంగా ఉండి సాయం చేయాలా. మీకు రాండి, నేను ఇస్తాను, మీ మసీదు దగ్గర ఇస్తున్నాను, మీరు అందరికీ పనిచేయండి ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆళ్ళు ఇళ్ళని చూడకుండా అందరికీ ఇస్తున్నారు. నాకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో అందరికీ 10,000 కిట్లు తీసుకొచ్చి పంచి చేస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా ఈరోజు 5 నుంచి కూడా పనిలో నిల్వమయ్యారు. రాత్రి 11 దాకా ప్యాకింగ్ లాట్లో మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు. ఈరోజు 5 నుంచి కూడా స్వయంగా తను కూడా దిగి ఇంటింటికి 4 స్టేర్లు పైకెత్తి ఇంటింటికి అందించారు. ఇంత మంచిగా సౌలభ్యంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సెంట్రల్ నియోజకవర్గం నుంచి మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నటువంటి మన షాజహాన్ బాషా గారు ఎంతో స్ఫూర్తిగా పిల్లనటువంటి మన విజయవాడ వచ్చి వరద బాధితులకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. షాజహాన్ బాషా గారికి వందనాలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మాలాంటి వికలాంగుల కోసం ఇంత దూరం వచ్చి మాకు సాయం చేసి ఈ నిత్యావసర సరుకులకు హెల్ప్ చేసినందుకు ఆయనకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు దూర్నాథ్. ఇదిగో మా అపార్ట్మెంట్ లో బాధితులందరికీ కూడా ఇదిగోనమ్మా నెల సరుకులు ఇచ్చారు, మాకు కూరగాయలతో సహా ఇచ్చారు. ఆ సార్కి మా అపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు
చేసిన కార్యక్రమాలు 10 రోజుల క్రితం విజయవాడలో భారీగా వరదలు బావులు అన్ని రోగిపోతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మా ఎమ్మెల్యే గారు మన చంద్రబాబు నాయుడు గారి మేరకు ఆశీస్సుల మేరకు మనసు పెట్టి దాదాపు 50 నుంచి 60 లక్షల వరకు అన్ని నిత్యావసర సరుకులు, బట్టలైతే ఏముంది, బియ్యం అయితే ఏముంది, పప్పులు కానించి, పాత్ర సామాన్లు కానించి, గ్యాస్ స్టవ్లు కానించి, కూరగాయలు కానించి ప్రతిదీ నిత్యం దగ్గరుండి అన్ని కొనుగోలు చేసి దాన్ని ప్యాక్ చేసి ఎంతో స్ఫూర్తితో మా ఎమ్మెల్యే గారు దాన్ని కష్టపడి తీసుకెళ్లి ఈ రోజు వరద బాధితులకు సహాయం అందజేస్తున్నాడు. ఎండనక గాలనక ఆయన సేవలు ఎన్నటికీ మరవలేదు. అదే స్ఫూర్తితో అందరికీ ఇదే విధంగా ప్రతి ఒక్కరు మనసు పెట్టి వరద బాధితులకు సహాయపడినామంటే ఎంతో ఇదిగా మనం వాళ్ళని ఆదరించిన వాళ్ళని అవుతాం. కాకపోతే మా ఎమ్మెల్యే గారు చేసిన సేవలు ఎవరు రాష్ట్రంలోనే ఏ ఒక్కరు ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయలేని విషయం గొప్పగా దాటుకుంటున్నాం. ఈరోజు ఎంతో అభినందనకరంగా ఉన్నాం. కాకపోతే మా ఎమ్మెల్యే గారు చేసే సేవలు చాలా 50 నుంచి దాదాపు 60 లక్షల వరకు మా మదనపల్లి కాంగ్రెస్ స్టేషన్ లో టీడీపీ కార్యకర్తలు ఎప్పుడు మేమంటూ ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై చంద్రబాబు గారు, జై జగన్న, జై టీడీపీ. పలంనేరు అటవీ పరిధిలోని చిత్తూరు బెంగళూరు హైవేపై శుక్రవారం మధ్యాహ్నం మొగులి ఘాట్ వద్ద కంటైనర్ ను ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు మహిళ రైతు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సిఐడి అధికారులు. సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ ఆఫీసులో కొనసాగుతున్న సోదాలు, కోళ్లబైలు, వలసపల్లి రికార్డుల పరిశీలన, ఫ్రీ హోల్డ్ భూముల కోసం రైతుల దరఖాస్తు, రైతుల స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు. ఫైల్స్ దగ్ధం కేసులో వేగం పెంచిన దర్యాప్తు అధికారులు. నుండి ప్రభుత్వం పంపిణీ చేసిన 3 ఎకరాల సాగు భూమిని కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండల రెడ్డివారిపల్లె పంచాయతీ దిన్నె మీద జంగంపల్లికి చెందిన తనకు శాంతయ్య, రమణయ్య కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ పూములగడ్డలోని సర్వే నంబర్ 8లో 3 ఎకరాల భూమిని దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్నామని వివరించారు. ఈ భూమిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న తమ భూమికి సుధాకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తన తండ్రిని అడ్డు పెట్టుకుని తప్పుడు రికార్డులతో భూమిపైన హక్కులు ఉన్నాయని ఇతరులకు అమ్మివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా అందులో పంటలు సాగు చేస్తున్న తమ భూమిలోకి 2 రోజుల క్రితం హరి, సుబ్రహ్మణ్యం, రమేష్ అనే వ్యక్తులు దౌర్జన్యంగా ప్రవేశించి వీరంగం సృష్టించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలోకి రాకుండా మారిన ఆయుధాలతో దాడులకు దిగుతున్నారని వాపోయారు. భూమి చుట్టూ నాటడానికి రాతి కూసలు తోలడం, రౌడీలను వేసుకుని మహిళలపైన కూడా దాడులు చేస్తున్నారని వాపోయారు. దీనిపైన నిమ్మనపల్లె ఎస్ఐ తిప్పేస్వామికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. ఏం చెప్పాలి? టీ రమణయ్య 70 సంవత్సరాలుగా మేము చేసుకుంటున్నాము. మా ఆధీనంలో ఉన్నది. బండ్లపై గ్రామంలో ఉండేది మాది. రెడ్డివారిపల్లి గ్రామం మాది ఉన్నాము. వాటి నుంచి వచ్చే 4 అన్నదమ్ములు మా అధీనంలో నుండి చేసి దౌర్జన్యముగా వచ్చి మమ్మల్ని బాధించి 2 జేసీపీలు, ట్రాక్టర్ వచ్చి 50 మంది
పొంగునూరు పట్టు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధించి చేసి మిమ్మల్ని పెట్టేసినాం. ఇది ఎస్ఐ గారితో చెప్పుకొని మా బాధలు తీరుస్తానని చెప్పి మేము అక్కడ పోయి ఇది చేసినాము. ఏం చేస్తారో ఏమో సార్ అని చెప్పేసి ఇది చేసినాము. మాకు మా జీవనాధారం ఇదేను, ఎట్లన్నా కానీ మాకు న్యాయం చేయండి. నా పేరు టి శ్రీనివాసులు, దినగిరి జంగంపల్లి, తిమ్మలపల్లి మండలం, బండ్లపై పంచాయతీలో మాకు భూమి 3 ఎకరాల పొలం ఉంది. మా జీవనాధారం అదే. 70 మా తాతల కాలం నుంచి చేసుకుంటున్నారు. మాకు జీవనాధారం అదే. మేము 4 అన్నదమ్ములు. మాకు ఇది తప్ప వేరే భూమి అంటూ లేదు. కూడా ఇటుకి మమ్మల్ని లెక్క చేయకుండా ఎన్నికి తీసేసి మీరు గురుబారుకొని మగవాళ్ళంతా వచ్చినారు మా మీదకి. ఆడవాళ్ళ మీదకి లెక్క జమ లేకుండా మాట్లాడేది. ఇది మా భూమి, దీన్ని చంపేదానికి కూడా ఎన్నికిబారు సార్ మా మీదకి. దీని మీదనే నమ్ముకోండి. 70 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం సార్ ఈ భూమి. ఈ బుద్ధు వేరే వాళ్ళు వచ్చి మాది అని తిరగబడి ఈ పక్క జేసీపీలు పెట్టి ఈ పక్క దౌర్జన్యం చేస్తాను సార్. వేరే వాళ్ళు సార్ మేము చేస్తాను అన్నేళ్ళ నుండి చేస్తాను చూసినటోళ్ళే వాళ్ళే మాకు తిరగబడి జనాలు పెట్టించి ఇట్లా బెదిరిస్తాడు సార్. కొన్నామని చెప్పి దౌర్జన్యంగా వస్తున్నారు సార్. కూడా ఇంటికి బారు సార్. వాళ్ళు మాకు ఎట్లన్నా కానీ మీరు న్యాయం చేయాలి సార్. మాకు 70 ఏళ్ళ నుండి సేద్యం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎవరు మాదేని రాలేదు. ఇప్పుడు దౌర్జన్యంగా 2 రోజుల నుండి మాది అనేసి వచ్చి 4 వచ్చి జేసీబీలు పెట్టి మా మామ అడ్డం పడింటి కూడా పక్కకు తోసేసి మేము పోయినా కూడా లెక్క లేకుండా మాట్లాడి వాళ్ళు మనుషులు పెట్టి 30-40 మంది మనుషులు పెట్టి మేము మగవాళ్ళు ఎవరు లేరు, ఇంకా మేము మా ఇంటికి కాదనేసి వెళ్ళిపోయి నిమ్మలపల్లి స్టేషన్ కాడ వినాం సార్. న్యాయం మీరే చేయాలి సార్. దళితులపై వరుస దాడులను అరికట్టడంలో డీఎస్పీ కొండయ్య నాయుడు విఫలం. డీఎస్పీపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. వైసీపీ ప్రభుత్వానికి మించి దళితులపై దాడులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం. డీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ విమర్శించారు. స్థానిక జిల్లా ఆసుపత్రిలో దాడికి గురై చికిత్స పొందుతున్న దళితుడైన నారాయణను పరామర్శించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చీకిలబయలు గ్రామంలో 3 రోజుల క్రితం నారాయణపై దాడి చేసి తల పగలగొట్టి 7 కుట్లు పడినప్పటికీ పోలీసులు నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు అరెస్ట్ చేసుకోకపోవడం బాధాకరమని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో గత 20 రోజులుగా 4 సంఘటనలు. రామసముద్రం మండలం ఎంబాడి గ్రామంలో, ఆర్ నెడింపల్లిలో, మదనపల్లి మండలం పనసమాకులపల్లి, చీకటిబయలులో దళితులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ నిర్ణీత సమయంలో ఎఫ్ఐఆర్లు పెట్టకపోవడం, అరెస్టులు చేయకపోవడం వలన దళితులపైన దాడులు జరుగుతున్నాయని, దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న డీఎస్పీ కొండయ్య నాయుడు తీరు వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, కనుక డీఎస్పీ కొండయ్య నాయుడుపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా దాడులు జరిగాయని, భయభ్రాంతులకు గురైన దళితులకు నేడు టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వానికి మించి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి స్థాయి నాయకులు బాధితుల పక్షాన కాకుండా దాడులు చేసిన వారికి అండగా నిలుస్తూ పోలీసులను ప్రభావితం చేస్తున్నారని, జిల్లా ఎస్పీ కూడా దళితుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాధితులు ఎస్పీని కలిసి విన్నవించుకున్న ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. మదనపల్లి నియోజకవర్గం విపరీతంగా దళితులపై జరుగుతున్న దాడులను ఉన్నతాధికారులు పట్టించుకొని దీనిని అదుపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. తెలిసి మా నాలెడ్జ్ లో ఉన్నటువంటి సంఘటనలు 5. రామసముద్రం ఎంబాడి గ్రామంలో ఎవరిపైన దాడి జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయలేదు డీఎస్పీ గారు. తర్వాత 2వ సందర్భంలో అదే రామసముద్రం మండలంలో ఆర్ నడింపల్లిలో గొడవ జరిగింది, కొట్టడం జరిగింది, తల పగలగొట్టడం జరిగింది. వాళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడ పొలిటికల్ ప్రెషర్స్ లేవు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. 3వ సందర్భంలో మన నియోజకవర్గం పక్క నియోజకవర్గంలో రాయచోట్లో ఒక ఇష్యూ జరిగింది, అదేవిధంగా తమ్మలపల్లిలో ఒక ఇష్యూ జరిగింది. అంటే మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వచ్చే ఎస్పీ గారి పరిధిలోకి వచ్చే విషయం చెప్తా ఉన్నా. తర్వాత మళ్ళొక్కసారి ఈయన ప్రభాకర్, ఈయన ఎవరైతే మన నారాయణ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ నారాయణ అనే వ్యక్తి పైన వసంత్ అనే వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మరొక అంశంగా పనసమాకులపల్లిలో వినాయక నిమజ్జనంలో ఎస్సీల పైన దాడి జరిగింది.
అక్కడ బోయకొండ అటవీ ప్రాంతంలో మదనపల్లికి చెందిన మల్లికార్జున్ అలియాస్ అర్జున్ రెడ్డి, బాలాజీ నాయక్, నాగేంద్ర, అక్కులరెడ్డిల ఆధ్వర్యంలో పేకాట నడుపుతున్నారని రాబడిన సమాచారం మేరకు చిత్తూరు ఎస్పీ ఆదేశాలతో పలమనేరు డీఎస్పీ కార్యాలయం నుండి ఐడీ పార్టీని, స్పెషల్ బ్రాంచ్ పార్టీని గురువారం బోయకొండ అడవి ప్రాంతంలో నిఘా ఉంచడంతో అడవి ప్రాంతంలో సుమారు 20 మంది దాకా పేకాట ఆడుతూ ఉండగా పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో 13 మంది అదుపులోకి తీసుకోగా 4 పారిపోయినట్లు పట్టుబడిన వారి నుండి 20 ద్విచక్ర వాహనాలను మరియు 13,81,000 నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశామని, పట్టుబడిన వారి నుండి స్వాధీనం చేసుకున్న నగదును నిందితులను కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాకు తెలిపారు. పట్టుబడిన వారిలో కురబలకోట మండలానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీవీ ఉన్నట్లు సమాచారం. పేకాట స్థావరాలలో దాడులలో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లను డీఎస్పీ అభినందించారు. బోయకొండ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యాంబ్లింగ్ జరుగుతుందని రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ పలమనేరు ఐడీ పార్టీ ఆ సిబ్బందితో పాటు ఆ సిబ్బందిని తీసుకొని చౌడపల్లి ఇన్స్పెక్టర్ రామగోపాల్ గారు మార్నింగ్ అటవీ ప్రాంతంలో రైడ్ కండక్ట్ చేశారు. ఆ రైడ్లో పేకాట ఆడుతున్న శిబిరంలో చాలా మంది, ఒక 20 మంది దాంట్లో ఉండి పాల్గొనడానికి ప్రయత్నిస్తే తన సిబ్బందితో 13 మందిని శ్రీ రామ్దేవ్ సేవ్ మండల్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రామ్దేవ్ బాబా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక చిత్తూరు బస్టాండ్లోని బొంతలవారి కళ్యాణ మండపం నందు ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు మరియు సామూహిక భోజనాలు పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగింది. శ్రీ రామ్దేవ్ సేవా మండల్ అధ్యక్షులు శాంతిలాల్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా మదనపల్లిలో శ్రీరామ్దేవ్ బాబా ఆలయంలో విశేష పూజలు నిర్వహించి అనంతరం ప్రదర్శనగా బొంతలవారి సత్రం నందు సమావేశమయ్యారు. మదనపల్లి పట్టణంలో గడిచిన 16 ఏళ్లుగా శ్రీ రామ్దేవ్ సేవా మండల్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా రామ్దేవ్ బాబా జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అలాగే రాజస్థాన్ కు చెందిన సంఘం కుటుంబ సభ్యులు అందరూ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి ఆనంద్ మాట్లాడుతూ రాజస్థాన్ లో ఘనంగా జరుపుకునే శ్రీ రామ్దేవ్ బాబా జన్మదిన వేడుకలు మదనపల్లిలో అంగరంగ వైభవంగా 2 రోజుల పాటు జరుపుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి భజనలు, గురువుల ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో మొదలైన ఉత్సవాలు సామూహిక భోజనాలతో ముగిశాయన్నారు. రాజస్థాన్ లో రాక్షస సంహారం జరిగిన అనంతరం రాజస్థాన్ ప్రజలు శ్రీ రామ్దేవ్ బాబాను కులదైవంగా కొలుస్తూ ప్రతి ఏటా ఆనవాయితీగా వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాజస్థానీయులు కులాలకు అతీతంగా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. అంతేకాకుండా గో సంరక్షణ కోసం నిధి సేకరణ చేయడం, రాజస్థాన్ వారసుల్లో పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తులసి మాతను పూజించడం కోసం నిధి సేకరించి రాబో తరాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ దేవ్ సేవా మండలి ప్రతినిధులు సాగాలాల్, అర్జున్ సింగ్, మాన్సారాం, కన్యాలాల్జీ, మోహన్, మహేంద్ర కుమార్, గెవర్ చాంద్, కెలాజీ రామ్ లాల్జీ, బవర్ లాల్ తో పాటు రాజస్థాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలను మన మదనపల్లి పట్టణంలో కూడా అంగరంగ వైభవంగా నిన్న నుండి ఈ రోజు వరకు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన యొక్క మదనపల్లి పట్టణంలో రాత్రి భజనతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఈ రోజు మధ్యాహ్నం సామూహికమైనటువంటి భోజనాలతో ముగింపు పలకడం జరిగింది. ఈ యొక్క రామ్దేవ్ బాబా ఏదైతే రాజస్థాన్లో రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ యొక్క రామ్దేవ్ బాబాను వాళ్ళ యొక్క కులదైవంగా భావిస్తూ ఈ రోజు రాజస్థాన్లో ఉన్నటువంటి కులాలకు అతీతంగా ఈ యొక్క హిందూ ధర్మం కోసం పనిచేసినటువంటి రామ్దేవ్ బాబా గురించి ఈరోజు దేశంలో నలుమూలలో ఉన్నటువంటి రాజస్థాన్ యొక్క పొంగనూరు పట్టణంలో తేరు వీధి వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహం వద్ద వివేకానంద సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ వారు మాట్లాడుతూ ఆదివారం రోజు వినాయక నిమజ్జనం ఉంటుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. గత 40 సంవత్సరాలుగా శ్రీ వివేకానంద సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన పెద్దలైన గోవింద్ స్వామి మరియు పతిమ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన తేరు వీధి వ్యాపారస్తులందరికీ ముందుగా వివేకానంద సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే
ఏ కార్యక్రమాలుగాను ఈ పేరు వీధి వివేకానంద సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పూలు వ్యాపారస్తులు అందరికీ ఈ వీధిలో ఉండే వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ వినాయకుని నిమజ్జనము ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికే కాకుండా దేశానికే తీరని లోటు అని చెప్పారు. సిపిఎం మదనపల్లి కమిటీ ఆధ్వర్యంలో ఏచూరి సంతాప సభ శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో ఏచూరి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ సమస్యలపై అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఏచూరి అని అన్నారు. దేశంలో ఉన్న మతోన్మాద ప్రభుత్వం నానాటికి మితిమీరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేసే ప్రయత్నం సిపిఎం చేస్తుందని చెప్పారు. ఈ కర్తవ్యాన్ని నిర్వహించగల వ్యక్తి ఏచూరి అని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సేవలు చాలా అవసరమని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన మృతి పార్టీకి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని చెప్పారు. పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉండేవారని చెప్పారు. తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశారని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం, భూసేకరణ చట్టం వంటి ప్రజా చట్టాల రూపకల్పనలో ఏచూరి కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థి ఉద్యమ దశలో ఏచూరి ఒక ఐకానిక్ గా నిలిచారని అన్నారు. ఇందిరాగాంధీ సమయంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరేంద్ర శర్మ, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, వెంకటేశ్వర, రెడ్డి ప్రసాద్, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు డిజైన్, ఆప్టిమైజేషన్ మరియు పార్ట్ ప్రింటింగ్ పై హ్యాండ్స్ ఆన్ 3DP వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ సోలమన్ బాబీ, డైరెక్టర్ EOS ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్, సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ మరియు డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్ తో సహా వివిధ రకాల 3D ప్రింటింగ్ సాంకేతికతలను విద్యార్థులకు వివరించారు. ఈ పరిశ్రమల్లో వీటిని వాడే విధానాలను మరియు ప్రింటింగ్ యొక్క సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఆయన అన్నారు. 3D ప్రింటింగ్ CAD మోడల్ లేదా డిజిటల్ 3D మోడల్ త్రిమితీయ వస్తువు యొక్క నిర్మాణమని, 3D ప్రింటింగ్ దాని అనేక ప్రయోజనాల కారణంగా ఇంజనీరింగ్ రంగంలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. 3D ప్రింటింగ్ యొక్క దృష్టి డిజైన్, వ్యక్తిగతీకరణ, వికేంద్రీకరణ మరియు ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా గతంలో అసాధ్యమైన ప్రక్రియలను సులువుతరం చేయడంలో ప్రాముఖ్యతను సంతరించుకుందని ఆయన అన్నారు. వేగవంతమైన ప్రోటోటైపింగ్ ను ప్రారంభించడం, తయారీ ఖర్చులను తగ్గించడం, ఉత్పత్తి అనుకూలీకరణను పెంచడం మరియు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా 3D ప్రింటింగ్ యొక్క సామర్థ్యాలు తయారీకి మించి విస్తరించాయని, తేలికపాటి నిర్మాణం, మరమ్మతులు, బయో ప్రింటింగ్, ఆహార పరిశ్రమ, రాకెట్ నిర్మాణం, డిజైన్ మరియు ఆర్ట్ వంటి రంగాలలో ఎంతో అభివృద్ధి చెందినదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సి కరుణాకరణ్, డిజైన్ ఇంజనీరింగ్, EOS ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెల్వనాయకం ఇంజనీర్, EOS ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.